అందరికీ జై భీమ్. రోషం లేని నా దళిత జాతి చచ్చిపో. ఈ మాట ఎందుకు వచ్చిందంటే, నేను ఒక వీడియో పెడతానప్పుడు ఆ వీడియో ప్రతి ఒక్కరు చూసి అప్పుడు నేను ఈ మాట ఇక్కడ ఎందుకు అనాల్సి వచ్చిందని అర్థం చేసుకోగలరు. తర్వాత ఆ తీర్పు చూసి సంబరాలు చేసుకున్నటువంటి తప్పున్న నాయాళ్ళందరూ కూడా సంబరాలు చేసుకున్నారట. అరే బాబు, ఒక్క విషయం చెప్తున్నాను, ఇదేదో భయంకరమైనటువంటి కేసు. ఈ శిరోమండం కేసులోని తోట త్రిమూర్తి అన్నవాడు ఇంక బయటకు రాడు అనేటువంటి ఆలోచన మీకుంది. మీ అందరి బలం, మీ అందరి ఆశీర్వచనం నాకున్నంత కాలం ఏ కటకటాలో కూడా నన్ను ఆపలేరు, ఎవరు కూడా ఆపలేరు. మీరు విషయంలోకి వెళ్తే, ఎవడైతే కులవనుమాది తోట త్రిమూర్తులు అనే వ్యక్తి ఉన్నాడో వాడు 1996లో వెంకటాయపాలెం అనే గ్రామంలో మన దళితులపై విచక్షణారహితంగా దాడి చేసి నడి రోడ్డుపై శిరోమండనం చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది జరిగి దాదాపు 27 సంవత్సరాల పైబడి అవుతుంది. ఈ కేసు దగ్గరగా 147 సార్లు పైగా వాదాపివాదాలు జరిగిన తర్వాత ఎట్టకేలకు ఏప్రిల్ 16, 2024న మన విశాఖపట్నం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యొక్క కోర్టు తీర్పునివ్వడం జరిగింది. 18 నెలల జైలు శిక్ష, అలాగే 2,50,000 జుర్మానా కూడా వేయడం జరిగింది. వీటితో పాటు వీడికి సహకరించిన ఇంకో 8 మందికి కూడా. అయితే శిక్ష పడిన 2 గంటల లోపు మళ్ళీ బెయిల్ తెచ్చుకుని మళ్ళీ అదే దళిత వర్గాన్ని ఎంత దుర్భాషలాడాడో ఈ వీడియోలో మీరు అందరూ చూశారనుకుంటాను. మన దళిత సోదరుల మీద విచక్షణ రహితంగా దాడి చేసి శిరోమండనం చేసిన కేసు ఎట్టకేలకు ఈ ముద్దాయికి శిక్ష పడిన ఆనందంలో మన దళిత జాతి సోదరులు కొంతమంది ఉత్సాహంతో అంబేద్కర్ విగ్రహాల దగ్గర ఒక పూలాభిషేకాలు చేస్తుంటే, అదే సందర్భంలో కొంతమంది మన దళిత జాతి ద్రోహులు ఈ ఉన్మాదంతో కలిసి వాడిని పలకలు మోయటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించండి. అసలు సమాజం ఎక్కడ పోతుంది? మన దళితులకు ఆత్మగౌరవం లేదా? ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు? దయచేసి దళిత సోదరులందరూ కూడా గమనించాలి. వారు ఏ పార్టీలో ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దాడిని ఖండించాలి. మరీ ముఖ్యంగా ఎవడైతే ఆ కులోన్మాదని పల్లకీలో ఊరేగిస్తున్నారో వాళ్ళ ఖచ్చితంగా దళిత జాతి ద్రోహులని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. సోదరులారా, ఈ సందర్భంగా మనోడు గమనించాలి. శత్రువైన వాడు ఎంత బలమైనడు కాదు సోదరులారా, బలహీనమైన మనము ఎంత ఐక్యతంగా ఉన్నామనేది గమనించుకోవాలి. దయచేసి వాడిని పల్లకిలో ఊరేగించే నా దళిత సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుని ఆడు బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ తిరిగి దళితుల మీద ఇంత విచక్షణారహితంగా ఆడు బూతులు మాట్లాడుతుంటే వాళ్ళకి జైలు కొట్టే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చరిత్రహీనులు, దళిత జాతి ద్రోహులు. జై భీమ్.